మేడ్చల్ జిల్లా గట్కేసర్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పనులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పనులు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలపై కాంట్రాక్టర్ మరియు ప్రజాప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గట్కేసర్ ప్రజల ఏళ్ల నాటి కళ ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుతుంది. ఈ 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ 80% పూర్తయింది. మిగిలిన 20% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల కష్టాలకు చెక్ పెట్టాలని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఏప్రిల్ 2026 నాటికి పనులన్నీ పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ మరియు ఎంపీ ఎన్నికల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగిందని, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లడం వల్ల బ్రేక్ పడిందన్నారు. పెండింగ్ లో ఉన్న పేమెంట్లను ఈ నెల 25 తేదీలోపు క్లియర్ చేస్తామని స్థానిక నాయకులు మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి హామీ ఇచ్చారు. నేను కూడా ఈ గట్కేసర్ మండల వాసిని. ఈ ప్రాంతంలో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. కొంతమంది కావాలనే పనులు ఆగిపోయాయని ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ పనులు ఆపలేదు. మెటీరియల్ చోరీ కాకుండా ఉండేందుకు కొన్ని వస్తువులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాం తప్ప పనులను నిలిపివేయలేదు. ఏప్రిల్ లోపు ఖచ్చితంగా బ్రిడ్జిని ప్రజలకు అప్పగిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గట్కేసర్, యానంపేట, పోచారం మరియు అన్నోజుగూడ గ్రామాల ప్రజల సౌకర్యం కోసం ఫ్లైఓవర్ ను త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మన గట్కేసర్ జిహెచ్ఎంసీ పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూవ్మెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోపోయి కూడా మన కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లయినా అప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం, ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మన వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి, సుద్దిరెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. 20 తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు. సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి. ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున. ఎందుకంటే చాలా సహకరించారు. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మాకు ఇట్లనే మీ సహకారాలు ఎప్పటికి అందితే మేము ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము. మీ ప్రజలు మాజీ ఏకమై మనం అందరం కలిసి కంప్లీట్ చేసుకున్నాం అనుకో. థ్యాంక్ యూ. 2.5 years నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను. 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా నేను ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాను. దీని కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది. అది మన వజ్రేష్ అన్న గారు మరియు సుధీర్ అన్న గారు ఈ 15th లోపల నాకు పేమెంట్ అరేంజ్ చేసి 20 తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు. నేను ఇప్పటి వరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపిర్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ పని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులో తేగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఈ గట్కేసర్ మండల వాస్తవ్యున్నే. నాకు ఈ గట్కేసర్ తోని కానీ, యమనంపేట తోటి కానీ, పోచారం కానీ, అన్నోజుగూడ కానీ ఈ 4 విలేజెస్ తోటి నాకు గత 40 ఏళ్ల నుంచి అనుబంధం. నమస్కారం అండి, నేను R&B ఏయినండి. నా పేరు సింధుప్రియ. ప్రస్తుతం ఇంకా 3 స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ROB గట్కేసర్కి సంబంధించి. ఆ 3 స్లాబ్లు అన్నది ఖచ్చితంగా 3-4 monthsలో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి 3 స్లాబ్సే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. మ్యాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం. పెండింగ్స్ ఉన్నాయండి. 4 crores అయితే పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం. వర్క్ అయితే అయిపోతుంది.